హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? దీని వెనక ఉన్న అంతరార్థం ఏమిటో ఈ వీడియోలో వివరిస్తున్నాను. చివరి వరకు చూడండి. మీకు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం కూడా. అందుకే దేవుడి పూజ చేసేటప్పుడు ప్రప్రథంగా దీపాన్ని వెలిగిస్తారు. దేవి దేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తాం. షోడశ ప్రచారాల్లో దీపారాధన ముఖ్యమైనది. చాలా అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, ప్రసాదాలకు తప్పక చేయాలంటారు పెద్దలు. దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలువైన దీపానికి కార్తీక మాసంలో మరింత ప్రత్యేక దాగి ఉంది. అంతేకాదు, దీపాన్ని ఎలా ఆరాధించాలి, దీపాన్ని ఏ టైంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి తదితర అంశాలను కూడా ఈ వీడియోలో వివరిస్తాను. సాధారణంగా 3 అడ్డవత్తులు లేదా బొడ్డు వత్తులను తయారు చేసి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. అలాగే ప్రత్యేక పూజలు, నోములు చేసేటప్పుడు కూడా 5 పోగులు, 9 పోగులు, కమలవత్తుల పేరుతో 8 పోగులు, ఇలా రకరకాలుగా వత్తులను ఎంతో ధ్యానంతో వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని కూడా తప్పకుండా చదవండి. మీరు ఈ శ్లోకంని చదివేటప్పుడు మనస్ఫూర్తిగా ఈ యొక్క శ్లోకాన్ని జపించండి. మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే, ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అయిన మంత్రం. ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు గుడిలో ఈ యొక్క మంత్రాన్ని జపించండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహినవ యోజితం ప్రియం గృహణ మంగళం దీపం త్రైలోక్యతి మీరాపహ భక్త్యా దీపం ప్రయాచ్యమి దేవయ పరమాత్మనే త్రాహిమాం నర కాద్ఘోర దివ్య జ్యోతిర్మ మోస్తుతే. తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని జపించండి. 3 వత్తులు మూలోకాలకు ప్రతీక. 3 వత్తులను తీసుకొని నూనెలో బాగా తడిపి అగ్నిని జత చేసి శుభ్రప్రదమైన మూలోకాలు చీకట్లను పోగొట్టగలిగే దివ్య జ్యోతిని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాం. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాము అని రోజు దీపానికి ధ్యానిస్తాం. చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు 3 లోకాల్లోనూ వెలుగును నింపాలన్నది ఎంత ఉన్నతమైన భావన, మరెంతటి ఉదాత్తమైన ఆలోచన. దీపంలో ఉపయోగించిన 3 వత్తుల మూలోకాలకు సత్వరజ తమో గుణాలకు, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిసంధ్యాలకు సాంకేతికంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం. లోకానికి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే బాణుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడానికి తను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలోని హితం చేస్తాడట. అందుకే సర్వ ప్రాణులకు ప్రాణప్రదాత అయిన ఆ సూర్య భగవానుడు అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్య దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పూర్వీకులు. తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం హైందవ సంస్కృతంలో ఒక ఘట్టమే. దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న ప్రతి వత్తి ప్రకాశాన్ని ఇస్తూ పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని దహించడం. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే అవుతుంది. ఆ చీకట్లను పటపటలించే చేసే జ్ఞానజ్యోతిని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి మరో రూపమే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిలో దీపం కూడా ప్రధానమైనది. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందనడానికి ఇదొక స్టోరీ. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కోల్పోతారు. అప్పుడు దిక్కుతోచని శ్రీ మహావిష్ణు భగవానుని ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట.
ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన అపూర్వ సంపదలను పొందడానికి అప్పటి నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెబుతారు. కార్తీక మాసంలో 365 వత్తుల దీపారాధన. ఎందుకంటే దీపం మనలోని అహంకారాన్ని పారద్రోలుతుంది కాబట్టి తమ సోమ జ్యోతిర్గమయ అనే ఋషి పుంగవులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానజ్యోతిని కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయన్నమాట. కృతిక నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ప్రధానమైనది. కృతిక అంటే అగ్ని అని అర్థం. ఆ అగ్నిని జ్ఞానం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని దీపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకే కృతజ్ఞతలు చెప్పడమే కాదు, సమస్త ప్రాణకోటికి ప్రయోజకరం. కార్తీక పురాణాల ప్రకారం కార్తీక మాసం పర్వదినాల్లో పిప్పలుడు అనే చక్రవర్తి దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసానికి చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యల్లోనూ సూర్యోదయం సూర్యాస్తమం దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇందులో సాయంకాలం సంధ్యాదీపం మరింత ప్రత్యేకమైనది. సాయంత్రం సమయంలో శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయం ద్వారం, గోపురం, గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా 1000 జన్మల పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద నది తీరాల్లో దీపారాధన చేసిన విశేషమైన ఫలితాన్ని పొందగలరు. కార్తీక పౌర్ణమి రోజైన కార్తీక మాసమనే కాదు, ప్రతి దినం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే, కార్తీక మాసం మొత్తమైనా అది కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథిల్లోనైనా దీపాలను వెలిగించమని పురోహితులు చెబుతారు. ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న అద్భుతమైన గుత్తి దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆవు నేతితో దీపం పెట్టడం అన్నింటికంటే శ్రేష్టమైనది. అలాగే నువ్వుల నూనెను వినియోగించవచ్చు. అదేవిధంగా 1000 యాగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపారంగా నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.